was corrected when he got the multitude of fish. కరెక్ట్ అయిపోయింది వెంటనే. అరే నేను తక్కువగా చూసానే. చాలాసార్లు మీ జీవితాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకోలేరు? మీరు యేసుప్రభుని చూసే విధానంలో తేడా. ద వే యూ లుక్ ఎట్ క్రైస్ట్ ఈజ్ నాట్ యాజ్ యూ ఆట్ టు లుక్ ఎట్ హిమ్. ఆయన ఎలా చూడాలో అలా మీరు చూడట్లేదు. అందుకని చాలాసార్లు ఇలా జరుగుతుంది మనకి. దేవుణ్ణి తక్కువ అంచనా వేయడం పాపం అని పీటర్కి అర్థమైంది. అండ్ పీటర్ ఏమంటాడంటే, నేను పాపాత్ముడను. లుక్ ఎట్ దట్ సెన్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఎన్నిసార్లు దేవుణ్ణి తక్కువగా చూసుంటాం మనం, చిన్న బాక్స్లో పెట్టి. జీసస్ గురించి పీటర్ ఆ రోజు ఒక పాఠం నేర్చుకున్నాడు. ఏమిటంటే అది, మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే ఆయన గెలిపించగలడు. ద హోల్ నైట్ దే వర్ డిఫీటెడ్, డిసప్పాయింటెడ్, డిస్గస్టెడ్. వాళ్ళు నిరుత్సాహంతో దిగాలు పడిపోయి విసుగు చెంది కూర్చున్నారు. అక్కడ కృంగిపోయారు. తలకాయలు చేతుల్లో పట్టుకొని ఏం చేయాలరా అని కూర్చున్నారు. మనకు తెలీదు ఆ ఒక్కరోజే ఆ ప్రాబ్లం ఉందా, కొన్ని రోజుల నుంచి వాళ్ళకి చేపలు పడట్లేదో మనకు తెలియదు. బట్ దే వర్ డిస్గస్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్. నా టైంలో యేసుప్రభు వాళ్ళని విజిట్ చేశాడు. కానీ యేసుప్రభుని పూర్తిగా నమ్మలా పీటర్. తన ఎక్స్పీరియన్స్ని ఎక్కువ నమ్మాడు. ఎప్పుడైతే రిజల్ట్ చూశాడో, తన అనుభవానికి మించి, తన సీనియారిటీకి మించి యేసును చూడగలిగాడు. నిజానికి మీరు గ్రీక్లో చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెక్స్ట్. యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్తాడంటే, వలలు వేయండి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వలలు వేయరు, ఒక్క వలే వేస్తారు. అందుకనే వల పిగిలిపోయింది. వలల్లో పడాల్సినన్ని చేపలు ఒక వలలో పడేటప్పటికి వల తట్టుకోలేకపోయింది. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఎందుకు వలలు వేయమంటే వల వేశారు. దే డిడ్ంట్ బిలీవ్ హిమ్ కంప్లీట్లీ. వేస్తాలే, చూద్దాంలే, ఈయనేంటో చెప్పుకొస్తున్నాడు. చాలాసార్లు దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేస్తాం. పీటర్ obeyed God but half-heartedly. విధేయత చూపించాడు somehow, కానీ అర్ధ మనసుతో విధేయత చూపించాడు.